ఆల్మోస్ట్ స్వామివారి కళ్యాణం మిస్ అయిపోతాననుకున్నాను. బట్ లక్కీగా కరెక్ట్ టైంకి వెళ్ళాను. అలాగే దిస్ ఈజ్ మై ఫిట్ ఫర్ ద డే. నేను స్వామివారి కళ్యాణానికి వెళ్ళడానికి ఇలా చాలా సింపుల్‌గా రెడీ అయ్యాను. ఈ లుక్ మీకెలా అనిపించిందో డెఫినిట్‌గా కామెంట్ చేయండి. అసలు విషయం ఏంటంటే, మా ఇంటికి చాలా దగ్గరలో ఉన్న భువనగిరిపల్లి కొండపైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణం జరుగుతుంది. నేను చిన్నప్పుడెప్పుడో మా పేరెంట్స్‌తో కలిసి వెళ్ళాను. తర్వాత ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ ఆ అదృష్టం దక్కింది. ఆ స్వామివారి కళ్యాణంలోని చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తాను. మీరు కూడా చూసేయండి. ఇదైతే స్వామివారి కళ్యాణం అయిపోయిన తర్వాత కళ్యాణానికి వచ్చినా కూడా మీరు ఇంత దగ్గరగా క్లియర్‌గా స్వామివారిని దర్శనం చేసుకోవడం కుదరదేమో కదా! నాకు ఇలాంటి అవకాశం వచ్చినందుకు చాలా బ్లెస్డ్‌గా ఫీల్ అవుతున్నాను నేను మీకందరికీ చూపించి. అలాగే ఇక్కడ ఊర్లో వాళ్ళందరూ కలిసి స్వామివారిని ఊరేగింపు తీసుకెళ్తున్నారు. నాకు తెలిసి భువనగిరిపల్లిలో ఉండే వాళ్ళందరికీ నరసింహ స్వామివారి తిరునాళ్ళంటే చాలా పెద్ద పండుగ. అందరూ కలిసి అంగరంగ వైభవంగా జరిపిస్తారు ఈ తిరునాళ్ళని. ఈ సంవత్సరం కూడా అలాగే జరిపించారు.